రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా శ్రేష్ఠకరమైన మంత్రము, చాలా తొందరగా సిద్ధి కలిగే మంత్రము. ఈ సాధన ప్రక్రియ కూడా ఎలా చేయాలో, ఎన్ని రోజులు చేయాలో కూడా చెప్తాను. ఈ సాధన 21 రోజు మాత్రమే చేయాలి. ఈ 21 రోజులోపు మీరు 21 రోజుల సాధనలో 1,00,000 జపాన్ని మాత్రం పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాత ఎలా చేయాలో కూడా చెప్తాను. మీ సిద్ధి కలిగే ముందు కూడా మీకు ఏం కలుగుతుందో కూడా చెప్తాను. నేను చాలా విశేషమైన మంత్రము. ఈ మంత్రాన్ని నేను సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. చాలా అరుదుగా దీన్ని నేను చాలా ఆలోచించి ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలామంది 41 రోజు సాధన అంటే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. కానీ 41 సాధన చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. సరే, ఎలాగైనా పర్లేదు, 21 రోజులైనా 21 రోజు సాధన కలిగితే చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఆ మంత్రాన్ని నేను సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా ఎలా చేయాలో కూడా చెప్తాను. కానీ విధానంగా ఎలా ఉంటుంది, ఈ మంత్రాన్ని సాధన చేస్తే ఎలాంటి ఫలితాలు మనకు ఎదురవుతాయి, అలాగే మీరు సాధన మొదలుపెట్టినప్పటి నుంచి మీ ఇంట్లో శుభకార్యాలు ఎలా జరుగుతాయి, మీకు ఎలాంటి అనుభూతి ఎదురవుతుందని కూడా చెప్తాను వివరంగా. ఈ మంత్రాన్ని చాలా విశేషమైన గొప్ప మంత్రము. ఈ మంత్రం వల్ల చాలా శత్రు సంబంధించినది, ఎలాంటి శత్రు బాధలున్నని పటాపంచలైపోవడము ఇలాంటి జరుగుతుంది. శత్రు మీ దరిదాపులు లేకుండా జరుగుతుంది. ఈ శత్రు సంబంధించిన విషయం గురించి ప్రత్యేకంగా ఉంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఎలాంటి వ్యాధులైనా సంబంధించబోతుంది. అలాగే మీకు చర్మ వ్యాధులకు సంబంధించిందైనా పర్లేదు. అలాగే మీకు సర్ప భయాలు ఉంటాయి కదా, సర్ప భయాలు, మా ఇంటి చుట్టూ సర్పాలు ఉన్నాయి, సర్ప భయాల వల్ల మాకు ప్రాణహాని ఉంది, భయంగా ఉంది, ఇంట్లో పిల్లలు ఉన్నారంటారు కదా, ఈ మంత్రాన్ని మీరు చెయ్యండి. అలాంటి సర్ప భయాల నుంచి దూరంగా అవుతుంది. అలాగే మీ ఇంట్లో మానసికంగా ఎవరైనా ఉన్నా, మానసిక వ్యాధి ఎవరైనా బాధపడితే ఈ మంత్రాన్ని మీరు చేసి వాళ్ళతో చేపించినా పర్లేదు. మీరు మీరు ఒక జలాన్ని మీరు మంత్రించి వాళ్ళకి తాపిస్తే వాళ్ళకి 15 రోజులలో వాళ్ళు నార్మల్గా మళ్ళీ యథావిధి స్థితికి వస్తారు. అలాగే ఈ మంత్రాన్ని కూడా బ్లడ్ క్లాట్ అవ్వడము, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం సంబంధించిన వ్యాధులు ఎలాంటిది ఉన్నా నివారణ జరుగుతుంది. పెరాలసిస్ ఎవరికైతే వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీరు ఒక తిల్సన ఆయిల్ నువ్వులను, స్వచ్ఛమైన నువ్వులను ఉన్నాయి కానీ లేకుంటే మీకు శ్రీగంధం ఆయిల్ అనేది దొరుకుతుంది. ఆయిల్కి మీరు చేసి మంత్రం చేసి మీరు ఆయిల్తో ఎవరైనా చేస్తారో వాళ్ళకి 15 రోజుల నుంచి 20 రోజుల్లో వాళ్ళు నార్మల్గా అవుతారు. అంటే ఇది చాలా విశేషమైన మంత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ చాలామంది దీన్ని సాధన చేసిన వాళ్ళు ఉన్నారు. దాని విధానం కూడా దాని సత్ఫలితాలు చాలా పొందిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా చాలా విశేషమైన, ఈ స్వామివారిని మీరు ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ శరభసాలువేశ్వర స్వామివారిని మీరు ఆరాధిస్తే చాలా విశేషమైన కలుగుతుంది. ఈ శరభసాలువేశ్వర స్వామిని మీరు ఆరాధిస్తే మీకు ఎలాంటిదైనా జీవితంలో మీరు అనుకున్న సాధిస్తారు. ఉద్యోగానికి సంబంధించింది, వివాహానికి సంబంధించింది, ముఖ్యంగా మీకు చాలా అంటే చాలా కొన్ని ఆపదలు ఎదురైతూనే ఉంటాయి. తర్వాత మీకు కోర్టుకు సంబంధించింది లావాదేవీలు కానీ, అలాగే మీకు రాజకీయంలో సంబంధించిన వాళ్ళు చేస్తే చాలా ప్రతిరోజు చేయాల్సిందండి వాళ్ళు, కానీ ప్రతిరోజు ఇది చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే కొన్ని నేను విధి విధానాలు కూడా చెప్తాను. ఈ మంత్రం ఎవరైతే ఇంట్లో జరుగుతుందో ఆ ఇంట్లో స్త్రీలకు రక్షణగా ఈ స్వామివారు ఉంటారండి. ఆ ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీలకు రక్షణగా ఈ స్వామివారు ఎప్పటికీ ఉంటారు. ఆ ఇంట్లో ఎలాంటి అనర్థాలు జరగకుండా ఆ స్వామివారు కాపాడతారు. అంటే ఇది చాలా విశేషమైన మంత్రము. అందుకే ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషమైన విధానం కలుగుతుంది. మీకు కిడ్నీ సంబంధించిన వ్యాధులు కానీ, కిడ్నీ స్టోన్స్ సంబంధించిన బాధపడుతున్న వారు ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని మీరు చేసి ప్రతిరోజు వాటర్ మీరు తాగినట్లయితే మీకు ఉపశమనం కలుగుతుంది. అలాంటి ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మీ ప్రయత్నం మీరు చేయండి. కానీ ఈ మంత్ర సాధన వల్ల మీరు చాలా సేఫ్లో ఉంటారు. ఆ కుటుంబాన్ని రక్షణ కాపాడి ఈ స్వామివారిని మీరు ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ శరభసాలువేశ్వర స్వామివారిని ఆరాధిస్తే చాలా ఉత్తమైన ఫలితాలు పొందుతారు. 21 రోజుల్లో మీరు 1,00,000 సాధన చేసినట్లయితే అఖండమైన మీకు సిద్ధి కలగడం వల్ల మీకు విశేషం కలుగుతుంది. మీరు విధిదానంగా ఈ మంత్రంతో పాటు మీరు హోమం చేసుకుంటే కూడా చాలా విశేషంగా
అద్భుతంగా ఉంటుంది. ఆ కుటుంబంలో చాలా చిన్న పిల్లలు కానీ, చిన్నపిల్లలు మనం చెప్పిన మాట వినకపోవడం కానీ, ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చేసి వాళ్ళకి ఒక జలాన్ని ప్రోక్షణ చేయడం కానీ, ఒక భస్మాన్ని వాళ్ళకి మీరు మంత్రించి ఇదే మంత్రాన్ని మీరు ఒక భస్మాన్ని మంత్రించి ఆ నోటిపైన రాసేసి పిల్లలకు పెట్టిస్తే వాళ్ళు చాలా సద్బుద్ధిగా ఉంటారు. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగానే రాసుకొని మీరు రోజు 1008 సార్లు చేస్తారో ఎన్నిసార్లు చేస్తారో అనేది మీ వంతుగానే 1008 సార్లు తగ్గకుండా మీరు చూసుకుని చాలా మంచిది. అలాగే మరి వస్త్రాధారాన్ని దీనికి నలుపు వస్త్రాలు, ఈ మంత్రానికి ఎరుపు వస్త్రాలు మీకు వర్తిస్తుంది. ఎలానే పర్లేదు. మీరు పూజ గదిలో చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. మీరు ఇంట్లో చేసుకున్నా మీరు సపరేట్ పూజా గది కాకుండా మీకు సపరేట్ గది ఉన్నా పర్లేదు. కానీ గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది చాలా వివరంగా చెప్తున్నాను. మార్కెట్లో దొరికే ఆయిల్స్ అయితే ఏమున్నాయి, పూజా ఆయిల్స్ వాడకండి. మీకు స్వచ్ఛమైన నువ్వుల నూనె, కొబ్బరి నూనె, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఉంటేనే వాడండి. మీకు ప్రతిఫలం కలుగుతుంది. మేము దీపారాధన చేసాము కదని మార్కెట్లో దొరికే పలు 100 రకాల 1000 రకాల ఆయిల్స్ ఉన్నాయి. మీరు వాడిన తర్వాత ఫలితాలు ఎలా వస్తాయని రాలేదు. అందుకని మీరు ఇలాంటి ఫలితాన్ని మీరు పొందాలంటే మీరు స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా అలాగే మీరు ఎలాగైతే స్వచ్ఛమైన ఆవు నెయ్యితో మాత్రం వాడితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఇది అద్భుతమైన మంత్రము. మీరు ఎలాంటిది అనుకున్నా మీరు సంకల్పం 21 రోజు సిద్ధి కలుగుతుంది. మీకు అనుభూతి ఎదురవుతుంది. మీకు పాజిటివ్ అనేది మాకు పనులు అవ్వడం జరుగుతుంది. స్టార్ట్ అయినా మీకే ఈ మంత్రం వల్ల, సాధన వల్ల తొందర సిద్ధి కలగడానికి మంత్రం ఇస్తున్నాను. మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకోండి. ఓం కేం కాం కం ఫట్ ప్రాణాన్ గ్రహాసి ఓం ఫట్ సర్వశత్రు సంహారణాయ శరభశాలువాయ పక్షిరాజాయ ఓం ఫట్ స్వహ కం ఓం కేం కాం కం ఫట్ ప్రాణాన్ గ్రహాసి ఓం ఫట్ సర్వశత్రు సంహారణాయ శరభశాలువాయ పక్షిరాజాయ ఓం ఫట్ స్వహ ఓం కేం కాం కం ఫట్ ప్రాణాన్ గ్రహాసి ఓం ఫట్ సర్వశత్రు సంహారణాయ శరభశాలువాయ పక్షిరాజాయ ఓం ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని మీరు 1008 సార్లు జపం చేసినట్లయితే ప్రతిరోజు 21 రోజులు లక్ష్యం జపం చేస్తే సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన తర్వాత మీరు అనుకున్న పనులు శుభ్రంగా జరుగుతుంది. ఈ మంత్ర సాధన జరిగిన తర్వాత, అయిపోయిన తర్వాత మీరు ఒక బ్రాహ్మణుడికి కానీ, ఉత్తమైన బ్రాహ్మణుడికి కానీ, ఒక పూజారికి మీరు దానం ఇవ్వాలి. ఎలాగంటే మీకు తోచినంత దానం ఏది ఇస్తావో ఆ దానం వల్ల మీకు అభివృద్ధి జరగడం చాలా మేలు కలుగుతుంది. నేను చెప్పిన దానం అనేది కూడా మీరు ఒక పూట సరిపడిపోయే భోజనానికి సరిపడే వస్తువులు ఏమైనా ఇవ్వండి. అలాగే మీకు దక్షిణ తాంబూలంగా మీరు మీకు తోచినంత ఇవ్వండి. ఇస్తే చాలా విశేషమైన మీకు అనుకున్న పనులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. చాలా ఉత్తమైన ఫలితం కలుగుతుంది. ఈ మంత్ర సాధకులు ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో కూడా ఎలాంటి శత్రువు కూడా ఏం చేయలే స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుద్ది. మీకు ప్రాణహాని ఉందనుకుంటే ఈ మంత్రాన్ని చేయండి. ఆ ప్రాణ భయం నుంచి మీరు బయటపడతారు. నేను సత్యంగా చెప్తున్నాను, ఇది చాలా విశేషమైన మంత్రము. సేకరించి ఇవ్వడం జరిగింది మీకోసము ప్రత్యేకంగా. ఈరోజు ఈ మంత్రాన్ని చేసి సిద్ధి పొందాలని నా మనస్ఫూర్తిగా ఇవ్వడం జరిగింది. మీ మంత్రం గురించి కానీ దేని గురించి అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టి పెడితే నేను సమాధానం ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి గ్రహాలకు సంబంధించింది కానీ, జాతకరికి సంబంధించిన సమస్యలు కానీ ఉన్నా మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసినా పర్లేదు. అలాగే నా పర్సనల్ నెంబర్ వాట్సాప్కి మీరు డీటెయిల్తో సహా చేస్తే నేను జాతకాన్ని చూస్తాను. చూసిన పరిశీలించిన తర్వాత వీళ్ళ జాతక రీత్యాలో ఏమన్నా దోషాలు ఉన్నాయా, స్త్రీ శాపం కానీ, బ్రహ్మహత్య దోషం కానీ, సర్పశాపం కానీ, దైవ శాపం కానీ ఇలా జాతక రీతిగా గ్రహాల ప్రకారం ఉన్నాయా, ఉంటే వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, ఎలాంటి హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దాని విధానంగా చేసుకుంటేనే ఏదైనా సత్ఫలితం కలుగుతుంది. మంత్ర సాధకులు చాలామంది కూడా మేము ఉపదేశం తీసుకున్నాము మా గాలని అంటే మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో ఫస్ట్ అవి గ్రహించాలి.
ఆ దోషాలకు నివారణ చేసుకున్న తర్వాత మీరు ఉపదేశం తీసుకుంటే అప్పుడు మీకు వర్తిస్తుంది. అలాగ లేదని మీరు ఏదో ఉపదేశం తీసుకోవడం తర్వాత మీరు ఏం చేసినా మీకు లాభం అనేది మీకు రాలేదు. ఏదైనా పూర్వజన్మలో జరిగిన కర్మఫలాలు ఏది ఉందో అదే వెంటాడుతూనే ఉంటాయి. మీకు ఇలాంటి సందేహాల గురించి అడగంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టినా పర్లేదు, నా నెంబర్కి పర్సనల్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేసినా పర్లేదు. సర్వే జనా సుఖినో భవంతు.